నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ నేను విజయ్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ భేటీ సిబిఐ డైరెక్టర్ ఎంపికపై చర్చ అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక సూచన ఎల్లుండి సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశం జమ్మూ కాశ్మీర్లోని జైళ్లపై ఉగ్రదాడులు జరిగే ఛాన్స్ భద్రత పెంచిన భారత్ రేపు ఏపీలోని పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటలీ వేదికగా ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కీలక ప్రతిపాదన పెట్టారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు నిధులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు నిధులు తగ్గించాలని రిక్వెస్ట్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్పై శిక్షాత్మక చర్యలను భారత్ కఠినతరం చేస్తున్నందున తమకు సహకరించాలని కోరారు. రైట్, ఇక ప్రపంచ సమ్మిట్లో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్కి నిధులు తగ్గించాలని, ఉగ్రవాద దేశాలకు నిధులు ఖచ్చితంగా తగ్గించాలని ఆమె పేర్కొన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. సంపత్, ఏదైతే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటంలో అందులో భాగంగా కూడా పాకిస్తాన్కి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఉగ్ర నిధులు కేటాయించవద్దంటూ భారత్ ప్రపంచ వేదికల మీద పలు సందర్భాల్లో చెప్తూ వస్తుంది. ఈ రోజు కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ బ్యాంకుకి సంబంధించిన సమ్మిట్ లో కూడా అదే ప్రస్తావించడం జరిగింది. ఏదైతే పాకిస్తాన్కి ఇస్తున్న రుణాలు ఏవైతే ఉంటాయో బ్యాంకుల ద్వారా, ఆ రుణాలన్నీ కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించేదిగా ఉంది. వాళ్ళు ఇచ్చిన రుణం అంతా కూడా ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారు. ఉగ్రవాదులకు కావాల్సిన సామాగ్రి అంటే తుపాకులు కావచ్చు, ఇతరత్ర యుద్ధ సామాగ్రిని ఉపయోగిస్తున్నారు. తద్వారా భారత్ లో ఉగ్రవాదం ప్రోత్సహించేదిగా వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పేసి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడీబీ సదస్సులో చెప్పడం జరిగింది. ఇది ఒకటే కాదు, మొన్న కూడా IMF సదస్సులో కూడా ఇదే చెప్పడం జరిగింది. ఏదైతే పాకిస్తాన్ కి ఇస్తున్న లోన్ల విషయంలో ఆచితూచి ఉండాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక భారత్ పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికగా ఒక ఉగ్రవాద కంట్రీ అని చూపిస్తూనే దానికి ఆర్థిక సహాయం చేయవద్దు అనే ఒక లక్ష్యంతో అయితే ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇక చివరి అస్త్రంగా కూడా భారత్ అన్ని రకాలుగా కూడా పాకిస్తాన్ అణచివేయాలి. ఉగ్రవాదానికి సంబంధించి ముఖ్యంగా భారత్ మీద పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాద దాడులన్నింటినీ కూడా ఉక్కుపాదంతో అణచివేయాలనే లక్ష్యంతోనే భారత్ పనిచేస్తుంది. అందుకోసమే అంతర్జాతీయ వేదికల మీద ఎక్కడ అవసరం ఉన్న చోటల్లా కూడా, ఎక్కడ అవకాశం ఉన్న చోటల్లా కూడా పాకిస్తాన్ ఎండగడుతూనే ఉంది. పాకిస్తాన్ ఆర్థిక మూలాలను ఇక దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్ అయితే అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. సంపత్.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని పలు జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. కరీంనగర్ జిల్లాలోని గంగాధర, చొప్పదండి, రామడుగు, కమ్మర్పల్లి, మోర్తాడ్ తదితర మండలాల్లో భూమి 2 సెకండ్ల పాటు కంపించిందని సమాచారం. మరోవైపు నిర్మల్ జిల్లాలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. కడెం, జన్నారం, ఖానాపూర్, లక్ష్మణ్ చంద మండలాల్లో 2 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తెలుస్తోంది. భూకంప లేఖనిపై దీని తీవ్రత 3.9గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూమి ఒక్కసారిగా ప్రకంపించడంతో ఇళ్లలో ఉన్న ప్రజలు బయటికి పరుగులు తీశారు. అయితే ఆస్తి ప్రాణ నష్టం లాంటి సంఘటనలు జరగలేదని అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్, తెలంగాణలోని కొంత ప్రాంతంలో భూకంపం వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి లెనిన్? ఓకే విజయ్, ఏదైతే తెలంగాణలోని పలు జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది, దీనిలో కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. కరీంనగర్ జిల్లాలోని గంగాధర, చొప్పదండి, రామడుగు, కుమ్మర్పల్లి, మోతారు తదితర మండలాల్లో భూమి 2 నుంచి 5 సెకండ్ల పాటు అయితే కంపించినట్లు సమాచారం అయితే ఉంది. మరోవైపు నిర్మల్ జిల్లాలో భూ ప్రకంపనలు అయితే సంభవించాయి. కడ్డెం, జన్నారం, ఖానాపూర్, లక్ష్మీతండ మండలాల్లో 2 నుంచి 5 సెకండ్ల పాటు భూమి అయితే కంపించినట్లు తెలుస్తుంది. భూకంప లేఖనిపై దీని తీవ్రత 3.9గా నమోదు అయినట్లుగా అయితే అధికారులు అయితే తెలిపారు. ఇప్పటికే భూమి ఒక్కసారిగా ప్రకంపించడంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటికి అయితే పరుగులు తీశారు. అయితే ఆస్తి ప్రాణ నష్టము లాంటి సంఘటనలు జరగలేదని అధికారులు అయితే వెల్లడించారు. దాదాపు ఏదైతే భూకంపం ఏదైతే ఉన్నదో అది గతంలో కూడా 2 నుంచి 5 సెకండ్ల వరకు తెలంగాణలో అయితే వచ్చినట్లుగా సమాచారం అయితే ఉన్నది. ఇప్పుడు దాదాపు దాని వల్ల ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదని చెప్పేసి అయితే ఆ అధికారులు అయితే తెలపడం జరుగుతుంది. విజయ్, థ్యాంక్ యూ లెనిన్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి మోదీ కార్యాలయంలో రాహుల్ గాంధీకి వెళ్లారు. సిబిఐ డైరెక్టర్ ఎంపికపై చర్చించారు. అంతేకాకుండా పాల్గా ఉగ్రదాడి, భారత్ పాక్ ఉద్రిక్తతలపై చర్చించే అవకాశం ఉందన్నట్లు సమాచారం. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాజీ మంత్రి విడుదల
రజనీ మరిది గోపికి ఏసీబీ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. స్టోన్ క్రషర్ యజమాని నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులో గోపిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిల్ కోసం వేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. ఓకే విజయ్, మనం చూసుకున్నట్లయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అయితే పనిచేశారు. ఆ సమయంలో ఆమె వసూళ్లకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి. అయితే బలవంతపు వసూళ్లకు పాల్పడిన కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి విడుదల రజని మరిది ఎవరైతే ఉన్నారో విడుదల గోపి బెయిల్ పిటిషన్ కు ఏసీబీ కోర్టు సోమవారం డిస్మిస్ అయితే చేసింది. పల్నాడు జిల్లాలో స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి బలవంతంగా నగదు వసూళ్లకు పాల్పడిన కేసులో విడుదల గోపిని ఏసీబీ అధికారులు అయితే ఇటీవల అరెస్ట్ చేశారు. దీంతో విజయవాడ సబ్ జైలు విడుదల గోపిని ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా అయితే ఉంచారు. అయితే అలానే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే వసూళ్లకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి. కానీ నాటి వైసీపీ ప్రభుత్వం ఆమెపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అయితే 2004లో అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడడం జరిగింది. అనంతరం గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై కూటమి సర్కార్ అయితే దృష్టి అయితే సారించింది. అది కాక వైసీపీ ప్రభుత్వం కారణంగా బాధితులు మారిన వారంతా ఒకరొకరుగా బయటకు వచ్చి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో స్టోన్ క్రషర్ యాజమాన్యానికి సైతం బయటకు వచ్చి మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు ఆమె మరిది గోపి, ఆమె పిఏ రామకృష్ణ ఎవరైతే ఉన్నారో తదితరులపై ఫిర్యాదు అయితే చేశారు. దీంతో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టింది. అందులో భాగంగా విడుదల రజనీ మరిది ఏసీబీ అయితే అరెస్ట్ చేసింది. విజయ్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పంజాబ్లోని గురుదాస్పూర్లో చొరబడ్డని బీఎస్ఎఫ్ అరెస్ట్ చేసింది. హస్నైన్ అనే చొరబాటుదారుని కస్టడీకి తీసుకుంది. 2 రోజుల పాటు రిమాండ్కు తరలించింది. అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వద్ద జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 7 సంఘాల నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి బస్సు భవన్ వరకు నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చర్చల పేరు మీద కాలయాపన చేస్తోందని, ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 7న సమ్మె చేపడతామని హెచ్చరించారు.
ఈరోజు బస్ భవన్ వద్ద ర్యాలీ అయితే నిర్వహించడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు మనతో పాటు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. వారి సమస్యలు ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీ పేరేంటి? నా పేరు దామోదర్. అన్న మీ సమస్యలు ఏంటి, అసలు ఎందుకు ఈ ర్యాలీ నిర్వహించడం? ఒక్క సమస్య కాదండి, వాస్తవం చెప్పాలంటే అనేక సమస్యలు. ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటే 4 సంవత్సరాల నుండి కూడా రిటైర్ అయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వట్లేరు. నేను ఇప్పుడు సంవత్సరం అయింది, నేను కాదు ఇంకా 2 సంవత్సరాల ముందే రిటైర్ అయిన కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. ఇది మరీ అన్యాయం. ఒకటి చెప్పాలంటే ఇప్పుడు ముఖ్యంగా మనం సమ్మె కార్మికులకు డిపోలలో సెలవులు లేవు, చచ్చిపోయినా లీవ్ ఇచ్చే పరిస్థితి లేదు, జీతాలు లేవు. ముఖ్యంగా ఏంటంటే కార్మికుడి అర్ధాకలతో డ్యూటీ చేసే పరిస్థితి వస్తుంది. ఒక రాత్రి లేదు, పగులు లేదు, ఎండ లేదు, నీడ లేదు, కష్టపడే కార్మికుడి నుంచి ఇలా పట్టించుకునేవాడు లేడు. ఏ కారణం చేత ఎందుకు ఉద్యోగం పొందుతో తెలియని పరిస్థితుల్లో కార్మిక వర్గం బాధపడుతున్నారు. అది అంతా ఒక భాగం. కానీ విషయం ఏంటంటే పిడికిల మంది అధికారులు కార్మిక వర్గాన్ని మొత్తం వెంటబడి వేపుగా తింటుంది. అలా ఆర్టీసీ సగం సంపదను ఆర్టీసీ అధికారులే తింటున్నారు. ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు అలా కార్మికులందరినీ ఉసుగొల్పుతున్నారు, ఇతర పార్టీ నాయకులంతా ఉసుగొల్పి వారిని పక్కదో పట్టిస్తున్నారు అనే అంశం కూడా లేవనెత్తుతున్నాడు. మరి దాన్ని ఎలా చూస్తారు మీరు? అసలు ఒక విచిత్రమైన వాదన ఏంటంటే ఆర్టీసీలో ఒక నాయకుడే ఏదో ఒక స్టేట్మెంట్ ఒక పేపర్ అయిన రాశాడు. అది కేసీఆర్ పెట్టిన మీటింగ్కు పాల్గొనమని చెప్పాడు. తప్పేందండి? ఇవాళ ఏ లీడర్ చేతిలో కార్మికులు లేరు, ఏ ఒడి జేబులో లేరు. ఈయన పొమ్మంటే పోరు, ఆగమంటే ఆగరు. దాన్ని అంటే పెట్టుకోలే థామస్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశావు. కేసీఆర్ ఏదో గవర్నమెంట్ అన్యాయం చేశాడు, కార్మిక వర్గం అన్యాయం చేశాడు, దోపిడీ చేశారు, ఆర్టీసీని అమ్ముకుంటాండి చెప్పింది నువ్వే. ఇవాళ చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ మంచోడు కదా నువ్వు కూడా చెప్పావు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కార్మిక వర్గాలతో చెప్పించారు, లీడర్లు చెప్పించారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ₹1 ఎక్కువ ఇప్పి కార్మిక వర్గానికి. ఒక్క పని మేలైన మంచి పని చేయి, అప్పుడు నిన్ను ఇది చేస్తావు, లేకపోతే చరిత్రహీనుడు అవుతావు అని మాత్రం చెప్పాల్సింది చెప్తాం. సార్, ఈరోజు సమ్మెకు దిగడానికి అలానే రాస్తారోకో నిర్వహించడానికి ప్రధాన డిమాండ్ ఏంటి సార్? కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు, కార్మికులు పడుతున్నటువంటి బాధన, వేదనలు, ఆవేదనలు, వాళ్ళ మీద తీసుకుంటున్న క్రమశిక్షణ చర్యలు, వాళ్ళలో వచ్చినటువంటి ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ కూడా ఈ సమ్మెకి కారణమవుతుంది. ముఖ్యంగా యాజమాన్యం యొక్క వేధింపులు, యాజమాన్యం ప్రవర్తించే తీరు, వాళ్ళు కార్మికులను ఇబ్బంది పెడుతున్న పద్ధతి, ఇవే ఈ సమ్మెకి దారి తీసిన పరిస్థితి. అంటే గతంలో కంటే ఇప్పుడు బాగానే ఉంది, ఆర్టీసీ ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి కానీ అలానే ముఖ్యమంత్రి కానీ అంటున్నారు. అయినా కానీ మీరు ఇలాంటి నిర్వహిస్తున్నారు కదా, అంటే దాన్ని ఎట్లా ఏమండి, రవాణా శాఖ మంత్రులు మా డోర్స్ ఓపెన్ ఉన్నాయి, మీరు వచ్చి మాట్లాడవచ్చు అంటున్నారు. కానీ సమ్మెలోకి వెళ్ళే మేము మీ డోర్స్ ఓపెన్ ఉండొచ్చు, కానీ మీరు పిలవాలా. మీరు పిలిస్తే మేము చర్చలకు సిద్ధం, మీరు పిలవకపోతే మేము సమ్మెకు సిద్ధం. అది మీ దగ్గర ఉంది, బాల్ మీ కోర్టులో ఉంది. పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత ఈ యాజమాన్యాన్ని, పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. సమస్యలు చాలా చిన్నవి, చాలా చిన్న సమస్యలు, పరిష్కరించేవే, పెద్ద సమస్యలు కావు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఆర్థికపరమైన సమస్యలు కావు, ఆర్థికేతర సమస్యలు 17 సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించండి. ఆర్టీసీలో డ్రైవర్ కండక్టర్కి ఉద్యోగ భద్రత కావాలండి. ఏంటన్నా ఇది ప్రధాన డిమాండ్ ఏంది? ఈరోజు మీరు ఏదైతే రాస్తారోకో నిర్వహించారో దాని ప్రధాన డిమాండ్ ఏంటి? గత ప్రభుత్వం ఇచ్చిన 2019లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల 2019లో ఒకసారి సమ్మె చేసినాము. ఆ సమస్యల వల్లనే 2019లో తీర్చలేదు కాబట్టి 2025లో సమ్మెకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఇది చారిత్రాత్మక సమ్మె. 2019లో చేసిన సమ్మె అదే కంటిన్యూషన్గా 2025లో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2024 ఫిబ్రవరిలో రేవంత్ అన్న చెప్పిండు, నేను ఇప్పుడే ప్రభుత్వ పథకాలు చేపట్టినా, ఆర్థికంగా దీని స్థితిగతి ఏందో నాకు అర్థం కాలేదు, ఇంకా దీన్ని అర్థం చేసుకున్నాక మీ సమస్యలు పరిష్కరిస్తాను, దయచేసి మీరు అప్పటి వరకు ఎలా. వాళ్ళు ఆషామాషి వాళ్ళు కాదు, వాళ్ళు చెమటని నెత్తురుని ఇంజన్లో పోసి సైలెన్సర్ పొగలకెళ్ళి తీసుకొచ్చే విధంగా కష్టపడే వాళ్ళు. దయచేసి వాళ్ళ కోరికలను మన్నించి వాళ్ళు చేసిన అంశాలను వెంటనే పరిష్కరించాలి, సమ్మె దాకా తీసుకుపోవద్దని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్లను వెంటనే ప్రభుత్వము వాటిని అమలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు.
అలానే మాకు ఏ రాజకీయ పార్టీ కూడా సపోర్ట్ లేదు, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కావాలనే ఒక పార్టీని తెర మీదకి తీసుకొస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకవేళ ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి డిమాండ్స్ ఉన్నాయో అవి అమలు చేయకపోతే ఖచ్చితంగా సమ్మెకు దిగుతాము, ఖచ్చితంగా మా సత్తా ఏంటో చూపిస్తాము ప్రభుత్వాన్ని అయితే వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కెమెరామ్యాన్ ప్రవీణ్తో లెనిన్, ఫోర్సైట్ టీవీ. ఉద్యోగ సంఘాలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. గతంలో జీతాలు ఆలస్యంగా వచ్చినా స్పందించలేదని ఆయన అన్నారు. ధర్నాలు చేస్తే ఉన్నది కుప్పకూలుతుందని తెలిపారు. ఏ పథకం ఆపమంటారో చెప్పండి అన్నారు. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న సమయంలో ఉద్యోగ సంఘాలు సమరానికి దిగడం సరికాదని తెలిపారు. తగ్గించి ప్రజలకు చేయగలిగింది చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎట్లా నడుస్తాయని నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నా నుంచి రామకృష్ణారావు గారు ఏది ఏమైనా అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచినా మొదటి తారీఖు నాడు మన ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలని ఈ 16 నెలలు మీకు జీతాలు ఇచ్చిన మీరే కదా ప్రత్యక్ష సాక్షి. గతంలో మీకు ఏం కావాలన్నా విడతల వారిగా మీ జీతాలు వచ్చేది. మరి ఇవాళ మీకోసం పనిచేస్తున్నా, ప్రజల కోసం పనిచేస్తున్నా, మీరు వేరు, మీరు మేము అందరం కలిస్తేనే ప్రభుత్వం. నేను స్పష్టంగా ఉద్యోగ సంఘాల నాయకులకు చెప్పదలుచుకున్నా, మీరు వేరే మేము వేరే కాదు. మీరు మేము కలిసి 99% ప్రజలకు మంచి చేయడం కోసం మనం ఇక్కడ ఉన్నాము. మనం సమరం చేయడానికి ఇక్కడ లేం. ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డోళ్ళు లేరు. ప్రజలు ఊరుకుంటారా? ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు? రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారకండి అని చెప్పి నేను ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ నాయకులకు ఉంటుంది ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ఈ ప్రభుత్వం సాఫీగా నడవద్దని కొన్ని రాజకీయ పార్టీలకు ఆ నాయకులకు ఉంటుంది. మీరు వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళ చేతుల పావులుగా మారి వాళ్ళ చేతిలో చురకత్తులుగా మారి ప్రజల గుండెల్లో కూర్చాలనే ప్రయత్నం చేస్తే అది గాయమవుతుంది తప్ప దానివల్ల ఏం లాభం లేదు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు ఎట్లా వంచుదామో చెప్పండి. లేదంటే 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 200 చేద్దామా చెప్పురి. 30 రూపాయలకి ఇచ్చే బియ్యాన్ని 60 రూపాయలు చేద్దామా చెప్పురి. పప్పు, ఉప్పు, చింతపండు, బెల్లం ధరలు 2 చేద్దామా చెప్పురి. ఏది పెంచుదామో చెప్పుండ్రి. ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి. ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో, ధర్నాలో, దీక్షలో, బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది. బిగ్ బాస్ అందాల పోటీలతో స్త్రీ జాతికి కలంకం తెస్తాయని, బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలని, అలాగే అందాల పోటీలను రద్దు చేయాలన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సమాజానికి ఉపయోగపడిన షో బిగ్ బాస్ అని ఆయన అన్నారు. మంచి వయసులో ఉన్న యువతి యువకులను తీసుకెళ్లి బిగ్ బాస్ లో పడేస్తే ప్రకృతి రియాక్షన్స్ వైఖరిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా మావోయిస్టులు తుపాకీ వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన అన్నారు. తుపాకీ చేతపట్టి అమాయకులను చంపుతుంటే చర్చలేంటని ప్రశ్నించారు. ఏం సాధించారు? వాళ్ళ ఎన్నో శవాలు మోసినారు, ఎన్నో హత్యలు కన్నాలు చూసినారు. మీరు సాధించింది ఏంది? చివరికి వచ్చింది ఏంది? మీరు చర్చలు జరుపుదాం రండి అంటున్నారు. మీరు ఇలా మీ పరిస్థితి ఆడికి వచ్చింది. వాళ్ళ వీళ్ళు చనిపోయినా వాళ్ళు చనిపోయినా ఎవరైనా ప్రాణమే, దాన్ని మేము వ్యతిరేకిస్తాం దాన్ని. కానీ రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేతితో తుపాకులు పట్టుకొని ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూమికి పోతున్నటువంటి కేంద్ర బలగాలను
మైండ్స్ తోని పేల్చి చంపే ప్రయత్నం చేస్తుంటే దీన్ని శాంతి భద్రత సమస్యగా చూడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక కోణంతో చూస్తున్నారంటే ఈ 2 నాలుకల దూరం చూస్తుంటే ఇలా ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇలా ఇంత గతంలో ముఖ్యమంత్రి గారు టీడీపీలో ఉండే, మీ టీడీపీలో ఎలిమెట్టి మాధవరెడ్డి కాంచాలి వారిని చంపారు. ఇవాళ అప్పుడు మీ నాయకుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలిపిరి దగ్గర బాంబులెట్టి వెళ్ళి చంపే ప్రయత్నం చేశారు. బుల్లెట్ ప్రూఫ్ కారు కాబట్టి వాళ్ళ బతికి బయటపడ్డారు. ఇవాళ అప్పుడు మీ పార్టీ నాయకుడే, అనేక మీ పార్టీ నాయకులు కూడా చంపేశారు. ఇప్పుడు మీరున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చంపారు. చిట్ట నరసింహరెడ్డి గారిని చంపేశారు, నరసింహరెడ్డి గారిని, రాజ్య నాయకును ఎస్టీ సంబంధించి వాళ్ళని చంపేశారు, అజాత శత్రుఘ్న శ్రీపరవారిని చంపేశారు, మలవరావుని చంపేశారు. ఇంకా ఎస్ఐ ముత్తారంలో ఎస్ఐ పోతుంటే బాంబ్ బ్లాస్ట్ చేస్తే ఎస్ఐ చనిపోతే ఎస్ఐ భార్య సీమంతం పంపం. ఆ రోజు ఈ డ్యూటీ చేసుకుని సీమంతం పోవాలని పోతుంటే ఎస్ఐ చంపేశారు ఈ నక్సలైట్లే. ఆ రోజు అదే రోజు చనిపోయిన కానిస్టేబుల్ కొడుకు పుట్టినరోజు ఆ రోజు పాపం ఆ కానిస్టేబుల్ చంపేశారు. దూరదర్శన్ రిపోర్టర్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు. జాతీయ జెండా ఎగరేసేటోడు దేశభక్తులు. ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి జాతీయ జెండా ఎగరాల్సిందే. నల్ల జెండా ఎగరేసేటోడు దేశద్రోహి. రైట్, ఇప్పటికటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.